జోయా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఊరు వెళ్తున్నాము. మా ఊరికి పండగ సెలబ్రేషన్ చేసుకోవటానికి. సో మీకు వెళ్ళే జర్నీ అంతా చూపిస్తాను, చూడండి. మార్నింగ్ 4 o'clock అనమాట. గుంటూరు రైల్వే స్టేషను వచ్చేసాము. ప్లాట్ఫామ్ దగ్గర వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసం. ట్రైన్ అయితే 7కి అని చెప్పారు. మేమైతే 4కే వచ్చేసాము. అంటే 5:30కి ఒక ట్రైన్ ఉండేది, ఆ ట్రైన్ మిస్ అయింది. 6 o'clockకి ఉన్న ట్రైన్ ఎక్కామన్నమాట. ఏదైతే సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి, ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది కొంచెం. సో వెళ్ళంగానే సీట్లు అయితే దొరికినాయి. సో కూర్చున్నాము మా సీట్లో. సో మా జర్నీ స్టార్ట్ అయింది. సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో. మార్నింగ్ 6:30కి ఎంత బాగుందో. చాలా చాలా బాగుందన్నమాట. సో జర్నీ అంతా చాలా హ్యాపీగా జరిగింది. సో మేమైతే గిద్దలూరు వెళ్ళటానికి టు మార్కాపూర్ వరకే ట్రైన్ అనమాట. సో మార్కాపూర్ నుంచి మళ్ళీ గిద్దలూరుకి వేరే ట్రైన్ ఎక్కాము. సో చూడండి, గాలికి జోయ్ అయితే ఫుల్ డ్యాన్స్ చేస్తుంది, బింగో తింటుంది. సో ఆ జుట్టు అయితే తిననివ్వట్లేదు, ఎట్లాగైతే తింటుంది. సో మేము దిగాల్సిన స్టేషన్ మార్కాపూర్ అయితే వచ్చేసింది. సో మార్కాపూర్లో దిగేసాం మేము. ఇక్కడ నుంచి వేరే ట్రైన్ పట్టుకొని వెళ్ళాలన్నమాట. సో అక్కడ నుంచి గిద్దలూరుకి. సో ఇది ఫైనల్గా అయితే రేట్ వచ్చేసాము. చాలా ట్రైన్ వచ్చింది కాబట్టి చాలామంది జనం ఉన్నారు, రష్గా ఉంది. సో వీళ్ళిద్దరైతే ముందు వెళ్తున్నారు. ఈసారి బార్బీ బ్యాగ్ తేలేదు ఫ్రెండ్స్, ట్రాలీ తీసుకొచ్చాము. ఇప్పుడు ఇద్దరం కాదు, ముగ్గురం వెళ్తున్నాం కాబట్టి ట్రాలీ తెచ్చాము. సో రాగానే జోయ్ ఆటలైతే మొదలు పెట్టేసింది. సో పిల్లలందరూ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట, పరిగెడుతూ ఆడుతుంది. సో మేము మార్నింగ్ వచ్చేసరికి 12 అయిపోయింది. సో అందుకని నమాజ్ అయితే అవ్వలేదు. ఇంకా రాగానే అయితే రెడీ చేసాము. ఆ బుడ్డ చూడండి డ్యాన్స్ ఎంత బాగా చేస్తుందో, పాటలు పెట్టేశారు. ఇంకా ఈద్ హడావుడి అంతా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో చాలా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం ఈద్ అంతా. చూడండి చీకు డ్యాన్స్ చూడండి ఎంత బాగా చేస్తున్నాడో. సో ఈ బుడ్డదైతే ఇంకా బాగా చేస్తుంది. సో తన ఫ్రాక్ అంతా చూడండి చాలా బాగుంది కదా, చాలా ప్రిటీగా ఉంది. స్టెప్పులు చూడండి ఎలా వేస్తుందో, మ్యూజిక్ తగ్గట్టే ఇంకా డ్యాన్స్ అనమాట. పిల్లలందరూ ఇంకా అదే మూడ్లో ఉన్నారు. ఇంకా జోయాని పిలిచి ఇంకా ఒకసారి కనిపించమ్మా మెరుపు తీగ అన్నట్టు అడిగితే వచ్చి కనిపించింది. నేను మా చెల్లి ఇద్దరు. కామెంట్ చేయండి. బాయ్.